అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు గత రెండు మూడు రోజులుగా ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ రేపటికి అది శ్రీలంక అండ్ తమిళనాడు కోస్ట్కి చెరువుల్లో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని నేపథ్యంలో అయితే మనకి పరిమితంగా అంటే దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోని 1-2 జిల్లాలు, అలాగే రాయలసీమలో కొన్ని జిల్లాలకు అయితే దీని ప్రభావం అయితే కొంచెం కనిపించే ఛాన్స్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే పెద్దగా దీన్ని 1-2 చోట్ల మోస్తరుపాటి జల్లులు, అలాగే రేపటికైతే నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాల్లో కూడా 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాల నెల్లూరు జిల్లాను, అటు రాయలసీమలో ఉండి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర వరకు చూసుకుంటే అయితే దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ కమింగ్ ఒక 2 to 3 డేస్లో 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు మట్టుకే వచ్చే అవకాశం అయితే ఉంది. పోర్టులో ప్రమాద హెచ్చరికలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటివి అయితే ఏమీ లేవు. ఈవెన్ మత్స్యకారులు కూడా ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. సార్, రైతులు దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడైతే దీని ప్రభావం లిమిటెడ్గా కొన్ని జిల్లాలకి పరిమితమైంది. ఇటు అంటే తమిళనాడుకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, అలాగే ఇటు రాయలసీమలో నుండి తిరుపతి కానీ, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి ఈ జిల్లాలకే దీని యొక్క ప్రభావం పరిమితం అవడం చేత మిగతా జిల్లాల్లో చాలా వరకు తక్కువగానే దీని ప్రభావం కనిపిస్తుంది. ఈ బంగాళాఖాతం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ప్రభావం రానున్న రోజుల్లో మోస్తారుగా వర్షాలు కురిసే అయితే అవకాశం అయితే ఉంది. అయితే దీనివల్ల ఉత్తరాంధ్రకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు, కానీ ఒక మోస్తారుగా వర్షాలు అయితే పడతాయి. దీనివల్ల ఎటువంటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం అయితే లేదని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి కేవీఎస్ శ్రీనివాస్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ అజయ్తో శివరామకృష్ణ, ఆర్టీవీ విశాఖ వాతావరణ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.